నీళ్ళ గురించి కొట్లాడండి సార్, జర అసెంబ్లీలో మాట్లాడండి సార్ అని అడుగుతున్నారు. నాకు అవకాశం వస్తే మాట్లాడతా అని చెప్పినా, ఇక్కడ మరి స్పీకర్ గారు ఇస్తే కదా మాట్లాడాల్సింది మేమని. సరే, నా అదృష్టం కొద్దీ మా అధ్యక్షుల గారు, మా నాయకులు కేసీఆర్ గారు దీనిపైన నన్నే మాట్లాడమని చెప్పిండ్రు. ధన్యవాదాలు వారికి. మీ ముఖ్యమంత్రి కంటే దూరంగా ఏం లేడు. రెండు కామెంట్స్ బంద్ చేయండి. ఇక మీ ముఖ్యమంత్రి కంటే దగ్గరనే ఉన్నాడు. ఎక్కువ మాట్లాడవద్దు. ఇక నాకు ముందట ఎక్కువ మాట్లాడుకొని మూసుకోండి. జగదీశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష, జగదీశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష, జగదీశ్వర్ రెడ్డి గారు. జగదీశ్వర్ రెడ్డి గారు. జగదీశ్వర్ రెడ్డి గారు. జగదీశ్వర్ రెడ్డి గారు. సార్ చెప్పండి. అసహనానికి గురి కాకండి. మేమా? మీరే. రాష్ట్రపతి చూస్తున్నారు. మీరే రాష్ట్రపతి చూస్తున్నారు. అధ్యక్ష, రాష్ట్రపతి చూస్తున్నారు. అధ్యక్ష, సహనం. అధ్యక్ష, రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్. జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్. జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్. 1 minute. అసహనానికి గురి కాకండి. సహనంతో మాట్లాడండి. సభా సాంప్రదాయాలను కాపాడండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మంత్రి పదవి కూడా చేశారు మీరు 10 సంవత్సరాలు. మీరు ఈ విధంగా మాట్లాడడము, సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. ప్లీజ్ మాట్లాడండి. అధ్యక్ష, ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీరు చెప్తే తర్వాత మాట్లాడతాను. అధ్యక్ష, నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం. అసలే కాదు అధ్యక్ష. నన్ను ప్రశ్నించడం ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం అధ్యక్ష వారు మాట్లాడిన ప్రతి పదం వెనుకకు తీసుకోవాల్సిందే. ఈ రోజు చేరి దూషించే సందర్భంలో వారు క్షమాపణ చెప్పాల్సిందే. అధ్యక్ష, అహంకారంతో మాట్లాడకూడదు. అధ్యక్ష, క్షమాపణ చెప్పాల్సిందే. ఈ రోజు చైర్ పైన దూషణలు చేస్తూ బెదిరించే కార్యక్రమం చేస్తూ ఈ రోజు వారు చేసిన మాటలు విషయంలో తప్పకుండా జగదీశ్వర్ రెడ్డి గారు వారి పార్టీ పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాల్సింది. అధ్యక్ష, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామికమైన పద్ధతిలో శాసనసభను నిర్వహించాలని ప్రతి ప్రయత్నం, ఆ ప్రయత్న భాగంలోనే మన ప్రాక్టీసెస్ ప్రొసీజర్స్ ఆఫ్ పార్లమెంట్ పరంగా నడవాలి సభ అని చేసిన మా ప్రయత్నానికి ప్రతి సందర్భంలో కూడా ప్రధానమైన ప్రతిపక్ష సంబంధించిన సభ్యులు ఏదో విధంగా సభ నడవద్దని ఆలోచన చేసిన ప్రయత్నంలో నేను అందరి గౌరవ ప్రతిపక్ష శాసనసభ్యులకు సంబంధించి ఈరోజు వారికి కూడా తెలుసు, చాలామంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు. ఏదైతే పార్లమెంటరీ ప్రిన్సిపల్స్ ఉన్నాయో అకార్డింగ్ టు ద కౌల్ అండ్ షెక్దర్ అధ్యక్ష, ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్, no member should be make any comments against the honorable speaker inside or outside the house. So this is an important aspect to be taken into consideration. Any comment made by any member against the honorable speaker are final, is contempt of the house. The decisions taken by the honorable speaker are final and they should be never be questioned by any member inside or outside the house. So the point of consideration is that honorable speaker post meera institutions sambandhinchi నామమాత్రంగానే ఉన్నట్టు మరి వారి వాక్యాల ద్వారా కనబడటం, honorable speaker post is an important post and nobody can question on his decision or on his ruling. అధ్యక్ష, మేం చెప్పలే అధ్యక్ష. ఈరోజు ఈ పవిత్రమైన సభా కార్యక్రమంలో అందరూ కూడా రూల్స్ ప్రొసీజర్స్ తప్పకుండా పాటించే కార్యక్రమం చేయాలని అనేక సందర్భాల్లో కోరినప్పటికీ ఇవాళ
పొద్దున జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం, బాధాకరం. ఈరోజు ఏకవచనంతో ఇట్స్ నాట్ అబౌట్ హానరబుల్ స్పీకర్ సిట్టింగ్ హియర్ as an individual. It's against the institution. We have to uphold the dignity of the House, the dignity of the institution, the dignity of the chair. This is our responsibility. This is our responsibility for all members, Adhyaksha. ఈరోజు మా సభ్యులకు సంబంధించిన మరి ఒక ఆదర్శంగా నిలబడాలి. రేపు రాబోయే కాలంలో కూడా ఏ సభ్యులు ఈ చైర్ విషయంలో కానీ వ్యక్తిగత విషయంలో మిమ్మల్ని దూషించే కార్యక్రమం చేసినా ఈరోజు ఒక ఆదర్శనీయమైన ఒక కార్యాచరణ తీసుకోవాలని మా సభ్యులు కోరారు. ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా గౌరవ మంత్రులు, అదేవిధంగా గౌరవ సభ్యులు మరి ప్రతిపాదన చేయడం జరిగింది. అధ్యక్ష, I would like to take your permission to move. I beg to move under rule, sub-rule 1 and 2 of rule 340 of the Assembly rules that Sri Guntakandla Jagdish Reddy, member named by the Speaker, may be suspended from the services of the House for remainder of the session. Motion moved. The question is that under sub-rule 1 and rule 2 of rule 340 of the Assembly rules, that Sri Guntakandla Jagdishwar Reddy, member named by the Speaker, be suspended from the services of the House for remainder of the session. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried, and the member named by the Speaker is suspended from the services of the House for remainder of the session. ఉరి శిక్ష వేసినప్పుడు కూడా అవకాశం ఇస్తారు సార్. అసలు మీరు ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాలి అసలు మైకు. The suspended member is please leave the House. Please. What is this?